ఎవరైనా జాబ్ లేని వాళ్ళని చూస్తే ఇంకా రాలేదా, ఉద్యోగం ఇంకా రాలేదా, అంతే, కొన్ని బతుకులు అంతే, మనం ఏం చేయలేం అన్నట్టుగా వాళ్ళని చూసి మాట్లాడు. మరి నీకు ఉద్యోగం రానప్పుడు నీ పరిస్థితి కూడా అదే కదా. ఒకప్పుడు దేవుడు నేను జ్ఞాపకం చేసిన ఉద్యోగం ఇచ్చినప్పుడు, సిస్టర్ ఏం పర్లేదు, దేవుడు మీకు ఉద్యోగం ఇస్తాడు, ప్రార్థన చేద్దాం, దేవుడు గొప్పవాడు. ఒకప్పుడు నా పరిస్థితి ఇలా ఉండేది, దేవుని సేవలో ప్రార్థన చేశాను, దైవజనులు ప్రార్థన చేశారు, మంచి ఉద్యోగం ఇచ్చాడు దేవుడు, ఇప్పుడు దేవుని సాక్షిగా బ్రతుకుతున్నా, దేవుని సేవను సపోర్ట్ చేస్తున్నా, దేవుడు మీకు కూడా ఇస్తాడు, ప్రార్థన చేద్దాం అనడం ఎలా ఉంది. అలాంటి జాబ్ లేని వాళ్ళని చూసి కొంతమంది బతుకులు ఇంతేనండి అంటే ఎలా ఉంది? ఇది నీచంగా చూడడం. నేను అందరిని బట్టి ఎప్పుడు కూడా చెబుతుంటాను, నువ్వు మంచి వస్త్రాలు కలిగి ఉంటే కట్టుకోవడం తప్పేం కాదు, కానీ అంత మంచి వస్త్రాలు లేని వాళ్ళని చూసినప్పుడు వాళ్ళని హేళన చేస్తే మాత్రం అదేంటి, పొరపాటే. నీకు మంచి బట్టలు ఇచ్చాడా, కట్టుకో, దేవుని స్తుతించు, గణపరుచు, ప్రభువుని ఆరాధించు. ప్రభు ఎంతో మందికి సరైన వస్త్రాలు లేవు, నన్ను జ్ఞాపకం చేసి మంచి వస్త్రాలు ఇచ్చావు, నీకు స్తోత్రం ప్రభువుని చెప్పు. అంతేకాని వస్త్రాలు సరిగా లేని వాళ్ళని చూసి హేళన చేయొద్దు. దేవుడు వారి పక్షాన్ని నిలబడతాడట కొన్ని సందర్భాల్లో. నీకు ఉద్యోగం